హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 17/5/2026 సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం 881 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న. రామదాసు కాలంలో గోల్కొండ నవాబు తానీషా రెండు నిలువు డాష్ కొయిరాల శీర్షాసనం మనీషా కొయిరాల. క్రింది నుంచి పైకి రాయాలి. మనీషా కొయిరాల. 10 అడ్డం అందమైన స్త్రీ అంటే చారుమతి. అందమైన స్త్రీ అంటే చారుమతి. 1 నిలువు సిపి బ్రౌన్ సంకలించిన కథలలో వీరి కథలు ప్రసిద్ధం. సిపి బ్రౌన్ అంటే ఇక్కడ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తాతాచారి. సిపి బ్రౌన్ సంకలించిన కథలలో వీరి కథలు ప్రసిద్ధం అంటే తాతాచారి. తాతాచారి కథలు. 11 నిలువు. ముందు 14 అడ్డం చూద్దాము. 14 అడ్డము తల తెగిన చరిత్ర. ఇక్కడ చరిత్ర అంటే చరిత, చరితము అని కూడా అంటాము. చరిత్ర అని చరిత అని కూడా అంటాము. తల తెగిన అన్నారు కాబట్టి చ అనే అక్షరం తీసేస్తే రిత అని వస్తుంది. రిత. చరిత్ర అని చరిత అని కూడా అంటాము. 11 నిలువు పక్షుల ధ్వని ఋతము అంటాము. పక్షుల ధ్వనిని ఋతము అని అంటాము. 7 అడ్డము దేవుడికిచ్చే హారతి లాంటిదే నీరాజనం. నీరాజనం. 3 నిలువు కాళిదాసు ఈ రాజు కొలువులోని వాడేనట. భోజరాజు. భోజరాజు కొలువులో కాళిదాసు ఉన్నాడు. 9 నిలువు విష్ణువు ఖడ్గం నందకము. నందకము. 8 నిలువు శిలాప్రతిమ రాతి బొమ్మ. రాతి బొమ్మ. 15 అడ్డం ఈ కీటకం అంటే చాలా మందికి భయం బొద్దింక. 17 అడ్డం డాక్టర్ కేశవరెడ్డి గారి అద్భుత నవల మునెమ్మ. మునెమ్మ. 18 నిలువు స్త్రీ. స్త్రీ అంటే నెలత. నెలత. 29 అడ్డం అనేక అటు నుంచి. అనేక అంటే పలు. పలు. అనేక అంటే పలు. 26 నిలువు రాజు. రాజు అంటే నృపతి. నాకు వృత్తం పతి. నృపతి. నృపతి అంటాము. 25 అడ్డం సత్యము సునృతము. సునృతము. సూనృతము అంటాము. నాకు వృత్తము తాము సూనృతము. 21 నిలువు బల్ల కింద చేతులు చాపేవారిని ఇలా పిలుస్తారు. వసూలు రాజా. వసూలు రాజా. వసూలు రాజా అని పిలుస్తాము.
33 అడ్డం సాధారణ ఉప్పు, రాతి ఉప్పు అంటాము. 27 నిలువు, ఆవకాయ కాంబినేషన్ గందరగోళం. ఆవకాయ కాంబినేషన్ ముద్దపప్పు. గందరగోళం అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి. ముందు 30 అడ్డం చూద్దాము. కత్తిపీట డాష్గా ఉంటేనే కూరగాయలు తరగగలం, పదునుగా ఉంటేనే. పదును. ఇప్పుడు 27 ముద్దపప్పుకి ము ప పు వచ్చింది, మిగిలింది ఇక్కడ దాకి దావత్తు. ముద్దపప్పు తారుమారు అయ్యాయి అక్షరాలు. 38 అడ్డం గరుత్మంతుడికి వంశ పక్షులు గ్రద్దలు. గద్దలు అంటాము లేదా గ్రద్దలు అంటాము. గ్రద్దలు. ఇరవై 22 అడ్డం జంతు ప్రదర్శనశాల జూ. 5 నిలువు, ఇహం వ్యతిరేకం పరం. 6 నిలువు, రుక్మిణి సత్యల నడుమ గొడవకు డాష్ పుష్పమే కారణం, పారిజాత పుష్పం. పారిజాత. 4 అడ్డం చెట్టు, అటు నుంచి ఇటు నుంచి రాయాలి, పాదపము. చెట్టు అంటే పాదపము. 12 అడ్డం సూఫీ సాధువు సమాధి దర్గా. 13 అడ్డం అరవింద్ స్వామి హీరోగా నటించిన మణిరత్నం సినిమా రోజా. 13 నిలువు, గులాబీ పువ్వు, రోజా పువ్వు. రోజా పువ్వు. 19 అడ్డం సాయం సంధ్య మునిమాపు. మునిమాపు. 20 నిలువు, రాత్రులు మనం డాష్ పోతాం, నిద్రపోతాం, నిద్ర. 23 అడ్డం సంగీతానికి అండగా నిలిచే తాళాలు. ముందు 16 నిలువు చూద్దాము. 16 నిలువు, రమారమి అంటే సుమారు. సుమారు. 16 అడ్డం దాసరి గారి హీరోయిన్ సుజాత. సుజాత. 24 నిలువు, శీర్షాసనం వేసిన భార్య. ఆలు అంటాము. ఇక్కడ 23 అడ్డం సంగీతానికి అండగా నిలిచే తాళాలు అంటే దరువులు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. దరువులు. అప్పుడు ఇక్కడ రోజా పువ్వు అని వస్తుంది, లేదా రోజా పువ్వు. రోజా పువ్వు. రోజా పువ్వు అంటాం కదా. ఇక్కడ ఊకు వావత్తు లేదు. 28 అడ్డం దంతాలకు పట్టేది గార. యాక్చువల్గా ఊకు వావత్తు ఉండాలి, కానీ దరువులు అవుతుంది. దరువులు. 24 నిలువు, శీర్షాసనం వేసిన భార్య. ఆలు. క్రింది నుంచి పైకి రాయాలి. ఆలు. 31 అడ్డం మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల తొలి సగం. సావి రహే. తొలి సగం అన్నారు కాబట్టి సావి. సావి రహేలో తొలి సగం సావి.
31 నిలువు డాష్ ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ సాపాటు. 39 అడ్డం గంటు అంటే ఘాటు. 36 నిలువు మనోవికాసానికి ఇది చేయమంటారు యోగా. 35 అడ్డం చిలకమర్తి వారి నాటకం గయోపాఖ్యానం. 32 నిలువు ప్రసిద్ధే తోక కట్. ప్రసిద్ధి అంటే విఖ్యాతి అని, తోక కట్ అన్నారు కాబట్టి తి అనే అక్షరం తీసేస్తే విఖ్యా అని వస్తుంది. విఖ్యా. 37 నిలువు 9లో మొదటి సగం నిలువు 9 నందకం అని వచ్చింది. మొదటి సగం అంటే నంద. ఇంకా మిగిలింది 34 నిలువు బుద్ధి ఊహ. బుద్ధి ఊహ అంటే ఇక్కడ ఉగ్ర అని వచ్చింది. ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకా ఏ పదం రాయాలో నాకు తెలియటం లేదు. మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. 28 నిలువు నూనెను తీయడానికి గతంలో డాష్ ఉపయోగించేవారు గానుగా. 34 నిలువు ఒకటి కొంచెం డౌట్గా ఉంది ఫ్రెండ్స్. మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినవి. సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదవినోదం 881 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.